నమస్తే. ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. కొందరు ముక్కోటి దేవతలు ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక చిన్న ఉదాహరణ. మనకు ఒక శరీరం ఉంది. ఆ శరీరము ఒక మాంస ముద్దలాగానే ఉంటే బాగుంటుందా? కాకుండా బ్రెయిన్, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, లంగ్స్, హార్ట్, లివరు, కిడ్నీలు, అబ్డామిను, పెద్ద పేగులు, చిన్న పేగులు, ఇట్లా నాడులు, రక్తము, ఎముకలు, చర్మము, ఇట్లా రకరకాలుగా భాగాలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. వాటి పనితీరులు కూడా వేరే వేరేగా ఉన్నాయి. మళ్ళీ ఒక హార్ట్ తీసుకుంటే మళ్ళీ దాంట్లో 4 భాగాలు ఉంటాయి. దాన్ని ఒక్కొక్క భాగం కూడా రకరకాలుగా ఫంక్షన్స్ ఉంటాయి. లంగ్స్ వాటి పనితీరు వేరు, హార్ట్ పనితీరు వేరు. కళ్ళు కూడా మళ్ళీ 3-4 పార్ట్లు ఉన్నాయి. వాటిలో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పనితీరు పని చేస్తూ ఉంటాయి. అట్లా మన శరీరంలో ఉన్న భాగాలు అన్నీ వాటి యొక్క పనులు అవి చేస్తూ ఉంటాయి. అదే మాదిరిగానే మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. మనకు అవసరాలకు తగ్గట్టు వాళ్ళు వరాలను మనకు ఇస్తూ ఉంటారు. కొందరు డబ్బులు ఇచ్చేవాళ్ళు, కొందరు శక్తిని ఇచ్చేవారు, కొందరు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు, కొందరు మెయింటైన్ చేసేవాళ్ళు. ఇట్లా మన బాడీలో ఎట్లా ఒక్కొక్క పార్ట్లు ఉన్నాయో అట్లా వాళ్ళు కొందరు వర్షాన్ని ఇచ్చేవాళ్ళు, కొందరు గాలిని ఇచ్చేవాళ్ళు, కొంచెం ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు ఒక సంస్థ ఉంది. ఒక ఆఫీస్ అనుకోండి. ఒక డిపార్ట్మెంట్ ఒక పని చేస్తుంది, ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో పని చేస్తుంది, ఇంకొక డిపార్ట్మెంట్ ఒక పని చేస్తుంది. ఒక కంపెనీలో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఉంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళంతా చాలా చాలా చక్కగా వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. అలా చేయడం బట్టే ఆ సంస్థ రన్ అవుతూ ఉంటుంది, లాభాలు వస్తూ ఉంటాయి. అదే మాదిరిగానే మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. వాళ్ళు మనకు సహాయం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ చిన్న ఉదాహరణను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనకు డబ్బులు కావాలనుకోండి, లక్ష్మీనారాయణను మనం ప్రార్థిస్తాం. అదే శక్తి కావాలనుకో శివపార్వతులను, జ్ఞానం కావాలంటే బ్రహ్మాది సరస్వతి దేవతలను అట్లా మనము ప్రార్థిస్తూ ఉంటాం. మన భూమి బాగా పండాలంటే భూదేవిని, వర్షాలు కావాలంటే వరుణదేవుని, ఇంకా అట్లా మనకు కావాల్సిన విధంగా మనకు బాగా ఆరోగ్యం కావాలి అంటే సూర్యుల్ని, చంద్రుల్ని అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అంటే మిగతా దేవులను ప్రార్థిస్తే వాళ్ళు ఇవ్వరని కాదు, వాళ్ళు ఇస్తారు. మనం స్పెసిఫిక్గా పక్కాగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు ఇస్తారు. వేరే కోరికలను కూడా తీరుస్తారు. కాబట్టి మనకు ముక్కోటి దేవతలు ఉండడం వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. ఒకే దేవుడు ఇవన్నీ కూడా ఇస్తారు. కాబట్టి మన శరీరంలో ఎన్ని నాడులు ఎన్ని ఉన్నాయో, అవయవాలన్నీ ఎన్ని ఉన్నాయో, ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఎన్ని టిష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇట్లా మనము ఇన్ని అవయవాలు ఎన్ని సెల్స్ ఉన్నాయి కాబట్టి మనం అన్ని దేవతలు మనకు ఉంటారన్నమాట. మనకు కంటికి కనిపించేది
ఒక శరీరం. కంటికి కనిపించింది 4 శరీరాలు ఉన్నాయి. కాబట్టి మనకు కంటికి చూస్తా ఉన్నది ఫిజికల్‌గా మనకు కనిపిస్తారు దేవతలు. విగ్రహ రూపంలో మనకు కనిపిస్తారు. కానీ మనం కంటికి కనపడకుండా శక్తి రూపంలో వాళ్ళు ఉంటారనమాట. ఇంకా చెప్పండి జ్యోతి స్వరూపంలో కూడా మనకు ఉంటారనమాట. జ్యోతి ఎలుగుతూ ఉంటుంది. దాని చుట్టుపక్కల ఒక ప్రకాశము ఉంటుంది. అది కొంత దూరం పోయినాక అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే కిరణం కనిపించదు. సూర్యుడు మనకు ఫిజికల్గా కనిపిస్తారు. సూర్యకిరణము మనకు సామాన్యంగా కంటికి కనిపించదు. కాబట్టి కనిపించినంత మాత్రాన దేవులు లేరు అని అనుకోవడానికి లేదు. కాబట్టి మనకు ముక్కోటి దేవతలు ఎందుకు ఉన్నారు ఈ మాదిరిగా అని ఎవరన్నా క్వశ్చన్ వేస్తే ఈ ఉదాహరణలు మీరు ఇతరుల వాళ్ళకు చెప్పగలిగితే సరిపోతుంది. కాబట్టి దేవతలను అర్థం చేసుకోవాలి. వాళ్ళపైన ధ్యాస ఉంచాలి. ఓం నమో వెంకటేశాయ.